మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. భారీ సంఖ్యలో కూలర్లు కాలిపోయాయి. ప్లాస్టిక్ సామాగ్రి కావడంతో మంటలు వేగంగా విస్తరించాయి. భారీ పొగలు అలుముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అక్కడ పనిచేసే సిబ్బంది వంట కోసం తీసుకువచ్చిన 2 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కిరణ్, ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఈ ప్రమాదంలో ఎవరికైనా ఏమైనా ప్రమాదం సంభవించిందా? కర్నూలు నగరంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని సంతోష్ నగర్ లో ఓ కూలర్ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దాదాపు 400 కూలర్లు అగ్నికి ఆవుతాయి. భారీగా మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అయితే అదుపు చేయడం జరిగింది. అయితే ఈ కూలర్లు ఇప్పుడు వేసవి కాలం కావడంతో అక్కడ సంతోష్ నగర్ లో గోడౌన్లో కూలర్లు మొత్తం మీద సిద్ధం చేసి రెడీగా అంటే డెలివరీ చేసేందుకు రెడీ చేశారు. దాదాపు 400 కూలర్లు. అయితే ఈ కూలర్లు రాధాకృష్ణ తయారీ కేంద్రంకి చెందిన కూలర్లుగా భావిస్తున్నారు. దాదాపు 4 లారీల కూలర్లు తయారు చేసి దీన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసి ఉంచడంతో అక్కడే స్థానికంగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి ఈ మొత్తం కూలర్లు మొత్తం దగ్ధం కావడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం అగ్ని మొత్తం చెగటలు మొత్తం ఎగిసి పడడం జరిగింది. దీంతో అందరూ భయభ్రాంతులకు స్థానికంగా అక్కడ కొన్ని గోడలు అయితే ఉండడం జరిగింది. గోడలకి వ్యాపించకోకుండా గట్టిగా చర్యలు అయితే చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదం అనేది విద్యుత్ షాక్ వలన అలాగే సిలిండర్ పేలడం వలన అనేది అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. దాదాపు సిలిండర్ పేలడంతో వంట చేసుకున్న సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చేస్తుందని చెప్పేసి ఒక ప్రాథమిక దర్యాప్తుకి అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కావలేదు. అయితే ఈ ప్రమాదం వల్ల 10 నుండి 15 లక్షలు ఆస్తి నష్టం వాటిల్లని చెప్పేసి చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తానికి అది అగ్ని ప్రమాదం కారణంగా ఒకసారిగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే దాంట్లో 2 సిలిండర్లు కూడా పేలడంతో ఒక భారీ బాంబు బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితి అక్కడ క్రియేట్ అయింది. దీంతో స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏదైనా బాంబు బ్లాస్ట్ లాంటి ఏమైనా జరుగుతున్నాయనేటువంటి ఒక ఆందోళన వారికి నెలకొంది. ఆ తర్వాత అది ఒక అగ్ని ప్రమాదం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత కొంత నెమ్మలంగా అయ్యారు. కానీ ఆ మంటలు ఎగిసిపడుతున్నటువంటి తీరు చూసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అంటుకుంటాయనేటువంటి ఒక భయాందోళన అయితే కలిగింది. కానీ వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని పూర్తిగా వాటిని అయితే ఆర్పేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది.